ఒక కేసు 100 ప్రశ్నలు, ఒక స్కామ్ 100 అనుమానాలు, తిరిగి ప్రముఖుల చుట్టూ సందేహాలు. ఇది ఏపీ లిక్కర్ కేసులో ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇప్పటివరకు ఆరోపణలతో అరెస్ట్ అయిన వారంతా ఒకే ఎత్తు, తాజాగా సాగుతున్న ఊహాగానాలు మరో ఎత్తు. అసలు జగన్ పేరు తెరపైకి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రభుత్వం సీరియస్గా ముందుకెళ్తుంది. ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు. మరికొన్ని రోజుల్లో ఛార్జ్షీట్ వేయడానికి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ రెడీ అవుతుంది. ఈ క్రమంలో షెల్ కంపెనీలకు సంబంధించి ముంబై కూడా వెళ్లి దర్యాప్తు చేస్తుంది. లిక్కర్ దర్యాప్తుకు సంబంధించి డీజీపీకి సిట్ చీఫ్ వివరించారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. దర్యాప్తు ఎలా జరుగుతుంది అనే అంశంపై డీజీపీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు దొరికిన తర్వాత నుంచి ఈ కేసు స్పీడ్ మరింత పెరిగింది. దీనిపై రాజకీయంగానూ విమర్శలుస్తున్నాయి. జగన్ అరెస్టుకు సంబంధించి తాజాగా నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ అరెస్టుకు సంబంధించి మంత్రి లోకేష్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు. 11 కోట్ల గురించి జగన్ కు బాగా తెలుసన్నారాయన. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఏ లిక్కర్ కంపెనీ అయినా 400 కోట్ల బంగారం కొంటుందా అని ప్రశ్నించారు లోకేష్. ఓ ప్రైవేట్ సంస్థకు లిక్కర్ సొమ్ము బదిలీ అయిందన్నారు మంత్రి లోకేష్. మొత్తం వ్యవహారంలో చట్టం తన పని తాను చేస్తుందని చెప్పుకొచ్చారు. తాజా పరిణామాలు, సిట్ దూకుడుతో జగన్ అరెస్టుపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. తర్వాత అరెస్ట్ ఎవరిది అనే యాంగిల్లో చర్చ జరుగుతోంది. ఇక హోంమంత్రి అనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా జగన్ అరెస్టుపై స్పందించారు. చట్టం తన పని తాను చేస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. లిక్కర్ స్కామ్లో అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయన్నారు సత్యకుమార్. దీంతో గత 2 రోజులుగా జగన్ అరెస్ట్ పైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. మా పని మేము చేసుకుంటున్నాం, చట్టం తను చేసుకుని పోతుంది. రిజల్ట్ అనేది తర్వాత చూద్దాం, ముందు ఈ రిజల్ట్ గురించి చూద్దాం. లిక్కర్ స్కామ్లో సిట్ మరికొన్ని అరెస్టులు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లో సీజ్ చేసిన 11 కోట్లకు సంబంధించి సిట్ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఇప్పటికే 300 పేజీల ఛార్జ్షీట్ ఇచ్చిన సిట్ మరో అదనపు ఛార్జ్షీట్ ఇవ్వనుంది. లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారునిగా జగన్ కు కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. 11 కోట్ల వ్యవహారంలో కూడా మరికొందరికి నోటీసులు ఇవ్వనుంది సిట్. దీంతో లిక్కర్ కేసు ఏ టర్న్ తీసుకుంటుందోననే చర్చ జరుగుతోంది.